ప్రారంభ ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నిత్య నివాసి, మా జీవితంలో మరొక క్రొత్త రోజు, మరొక క్రొత్త పునరుద్ధాన దినం, జూన్ మాసంలో చివరి ఆదివారంలో మమ్ములను, మాకు అనుగ్రహించిన బిడ్డలు సమస్తమును క్షేమముగా ప్రవేశపెట్టినందుకు నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. కానీ మమ్మలను మేము పరిశీలన చేసుకుంటే ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేము, ఎంత ఇచ్చినా నీ రుణము తీర్చుకోలేము. అటువంటి మంటివారం మేము. నీవు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు, పరిశుద్ధ దేవుడు అయి ఉన్నావు. నీలో ఏ మార్పు లేదు, ఎన్నడూ మారని దేవుడు కూడా. నా ప్రభువా, ఏ ఆటంకము లేకుండా నీవే మా చుట్టూ మంటివారము అయినా నీ బిడ్డలము అగ్ని ప్రాకారముగా ఉండి సమస్తము జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని నేనే చదువుతున్నాను. రోమా 8:28. దేవుని ప్రేమించే వారికి, అందరు చెప్పండి మాట, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అది సత్యం. నువ్వు ఇంగ్లాండ్ వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు, ఆఫ్రికా ఖండంలో వాళ్ళు, ఆహారం ఉన్నవారు లేనివారు అని భేదమేమి లేదు. పుట్టిన మనిషి ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతో ప్రేమించాడంట. ఎందుకంత ప్రేమించాడంటే మనుషులందరినీ మన దృష్టికి నల్లగా, ఎర్రగా, సన్నగా, లావుగా, పొడవు ముక్కు, పొట్టి ముక్కు, చిన్న చెవులు, పెద్ద చెవులు అలాగ మనకుంటాం. కానీ దేవుడు నరులను మన స్వరూపంలో చేయుదము రండి, మనందరము కూడా దేవునిలాగా దేవుడు కలగజేశాడు. స్తోత్రం చెప్దాం. అందుకని ఆయన ప్రేమించాడు. తీరా చూస్తే ఆయన కోరుకున్నంత మంచిగా ఏ ఒక్క మనిషి కూడా బ్రతకట్ల. అందుకని ఆదికాండము 6వ అధ్యాయంలో చూడక్కర్లేదు, నరులను చేసినందుకు దేవుడు హృదయంలో సంతాపపడ్డాడంట. మనం కూడా తలనొప్పి కొడుకులు ఒక్కొక్కడు ఉంటాడు ఒక్కొక్క ఇంట్లో. ఈడు పుట్టకపోయినా బాగుండేదరా నా ప్రాణానికి, ఈడు పుట్టినప్పటి నుంచి మనశ్శాంతి లేదు, ఎక్కడెక్కడ కేసులన్నీ ఈడే తీసుకొస్తున్నాడు ఇంటి మీదకి. గుట్టుగా 4 గోడల మధ్య బతుకుతున్న మమ్మల్ని బజారుకి ఈడుస్తున్నాడు. ఈడు మూలాన గంగ పాలవుతుంది మా పరువు ప్రతిష్టలో. అలాగా తన స్వరూపంలో దేవుడు చేసుకుంటే
బొత్తిగా దారి తప్పి తొలగిపోయారంట. దేవుడు కోరుకున్నట్లు ఒక్క మనిషి కూడా బ్రతకట్లేదు. అందుకని దేవుడంట హృదయంలో నొచ్చుకున్నాడంట. తొందరపడ్డానా నేను నరులను చేసి అనుకున్నాడంట. కాబట్టి ఇక్కడేమని ఒక చక్కని కండిషన్ అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, సందేహమే లేదు. మనలో ఉన్న వారందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అది ఖచ్చితంగా మనము వేసుకోవలసిన నిఖాలసైన ప్రశ్న. చర్చికి వస్తే దేవుణ్ణి ప్రేమించినట్టుగా, కానుకలు ఇస్తే దేవుని ప్రేమించినట్టుగా, యోబులాగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టాలి. అప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లు. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఊసు దేశమందు యోబు అని నీతిమంతుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని అర్థం. కానుకలు కృతజ్ఞతతో మనము ప్రతి ఆదివారము నీకు నాకు కలిగిన మనస్సును బట్టి ఇస్తాం, కానీ దేవుడు కానుక అడగట్లేదు. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము. ఎందుకంటే హృదయము అన్నింటికంటే మోసకరమైనది, దాది ఘోరమైన వ్యాధులు కలది. ఎక్కడ లేని చెడ్డ ఆలోచనలు, పనులు, మద్దతులు, వ్యభిచారము, మోసము, కపటము, వేషధారణ, ఇవన్నీ హృదయంలో నుండే వస్తాయంట. మార్క్స్ వార్తలో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. 28 అవలక్షణాలు గుండెలోంచి బయలుదేరుతాయంట. అంత చెడ్డది. పైకి నవ్వుతానే ఉంటాం, లోపల చెప్పలేనంత క్రూరత్వం ఉంటుంది మన హృదయాల్లో. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. మనందరము దేవుని కృపను బట్టి ఆయన పిలుపులో ఉన్నాము. మన ప్రభు ప్రార్థనకు జవాబునిచ్చువాడు, ప్రార్థన ఆలకించువాడు. ఎందరినో దర్శించాడు, స్వస్థపరిచాడు. అనేకమైన అపవిత్ర ఆత్మలు పారద్రోలాడు దేవుడు. యేసయ్య యేసు నామంలో అనగానే బెల్లబీటుగా పడిపోయారు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారము మనము. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మనందరికీ ఏదో ఒక సమయంలో మేలు కలగాలని దేవుడు ఆలోచన. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. సమస్తము కలిసి వస్తుంది అనుకుంటే అంత మంచిగా జరుగుతున్నాయి అనుకోవద్దు. దానిలో కొన్ని చెడుగు కూడా జరుగుతూ ఉంటాయి. చెడ్డన్నా జరగని, మంచన్నా జరగని, అశాంతితో జరగని, శాంతి సమాధానములతో జరగని, ఒకనాడు మాత్రము దేవుడు నీ ఎడల కలిగి ఉన్న కోరిక ఏంటంటే మేలు కలగాలంట. 2వ రాజుల గ్రంథము. అలాగే ఒకరోజు నేను సంపూర్ణంగా ఎయిర్ ఫోర్స్ గాలికి తిరిగేవాడిని. లా కాలేజీలో చేసిన
పాట కచేరీలు చేసినా ఎందుకు పనికిరాదు? దేవునికి నేను పనికిరాలా? అందుకు నన్ను నయాన కానీ భయాన కానీ నిన్నైనా నన్నైనా వాడుకుంటాడు. కొన్ని మలుపులు మలుస్తాడు. అవసరమైతే ఒక దెబ్బ కొడతాడు, అవసరమైతే దీవిస్తాడు, హెచ్చిస్తాడు, చూస్తాడు. అధిక ధనం ఇస్తే ఇతడు నా మాట వింటాడా? ఇందాక పాడుకున్నాం, రాజా జగమెరిగిన నా యేసు. దేన స్థితి యందు పెరగటం నాకు తెలుసు, కోట్లు రూపాయలు సంపన్న స్థితిలో బ్రతకటం నీకు తెలుసు. అట్టడుగు స్థాయి పేదరికము ఇచ్చి చూస్తాడు. మళ్ళీ నన్ను దూషిస్తాడా? యోబు భార్య దూషించింది. ఇంకా ఏం భక్తయ్యా నువ్వు? భక్తి బలులు 10 మంది పిల్లలు అనుకొని రోజు చేసి 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 ఏం చేశాడు నీ దేవుడు? నీకు దూషించు, దేవుడు లేడు, గీళ్ళు లేడు, చాలు. నీ బాధ నేను చూడలేకపోతున్నా. అందుకని పేదరికం, అనారోగ్యం, పడక మీద పడిపోయే స్థితి, తన పనులు కూడా తను చేసుకోలేని దుస్థితి, ఇవి చూస్తాడు. విమానాల్లో తిరిగే అవకాశం ఇస్తాడు, కోట్లకు పడుగులు ఎత్తేటట్టు చేస్తాడు. ఆ స్థితిలో నేను గుర్తుంటానా? దైవజనులు యేసన్న గారు డ్రమ్ము తగిలించుకొని లేమలేదాకా చెట్ల నీడలో రబ్బర్ చెప్పులు వేసుకొని ఆయనే రాశాడు ఈ పాట. దేన స్థితిలో నేను ఎరుగుదును. 7 దేశాల దక్షిణ కొరియా కూడా పాల్ యాంగిచో గారి దగ్గరికి వెళ్ళాడు. సంపన్న స్థితి నేను ఎరుగుదును. యేసన్న గారికి నాకు కూడా మంచి పరిచయం ఉంది. ఏంటన్నా సిలువ ఇలా వాలేటట్టు పెట్టారేంటి అని అడిగా. ఆ కన్స్ట్రక్షన్ రాలా ఒకసారి చూపిస్తాను రా. ఎక్కడికి 14 కోట్లు అయిందని అప్పుడు చెప్పాడు నాకు. అప్పటికి ఇంకా అవి ఏమి అవ్వలా. సిలువ ఇలా కాదు, యేసయ్య మోస్తున్నట్టు ఇట్లా ఉంటుంది ఎంట్రన్స్లోని గోరంట్లలో. ఏంటన్నా ఇది ఇలా నిలబెట్టకుండా ఇట్లా వాల్చారు ఏంటంటే, యేసయ్య అదే పొజిషన్లో కదా లాజరస్ మూసింది, అందుకని అట్లా పెట్టాలనిపించింది, పెట్టేశాడు. అప్పుడు 14 కోట్లు ఏమిట్లో ఏమీ అవల గోరంట్ల చేర్చి ఎంత అయిందో. అందుకే రాశాడు, దీన స్థితి నేను ఎరుగుదును, సంపన్న స్థితి కూడా నేను ఎరుగుదును. కాబట్టి దేవుని గనక నువ్వు ప్రేమిస్తే పుష్కలమైన డబ్బు, అద్భుతమైన ఆరోగ్యము, నీ బిడ్డలను బట్టి ఆనందము, అవి మాత్రమే కాదు, గృహాలు, బంగారాలు అవి మాత్రమే కాదు, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని అశాంతికరమైన స్థలాలు ఉంటాయి, సంఘటనలు కూడా మన జీవితాల్లో ఉంటాయి. నిజముగా దేవుణ్ణి ప్రేమించేవాడు సంపన్న స్థితికి పడిపోడు, దీన స్థితి అందు కృంగిపోడు. ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను చూడండి. అయితే దేవుడు మన కొరకు ముందుగానే మనకు దీన స్థితి వస్తే దాన్ని దాటడం ఎలాగో ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు ప్రభు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. ప్రవక్త అయిన ఎలీషా గిల్గాలునకు తిరిగి రాక, అందరు చదవండి, ఆ దేశమందు
క్షామము కలిగి ఉండెను. చాలు. క్షామము అంటే కరుకుంటూ ఉండేవాళ్ళు. నీరు లేదు, పంటలు పండవు, చాలా భయంకరం. ప్రవక్త అయిన ఎలీషా గిల్గాలునకు తిరిగి వచ్చేటప్పటికి మనసు పెట్టి వినండమ్మా, ఆ దేశమందు భయంకరమైన క్షామం కరువు కలిగి ఉండేను. ప్రవక్తల శిష్యులు ఆయన యొద్ద కూర్చొని ఉండగా ఆయన హృదయంలో చాలా బాధ కలుగుతుంది. అయ్యో, నా దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు, కరువు, నేను ఆహారం పెట్టలేకపోతున్నాను, ఎలాగూ అని కూర్చొని ఉండగా అతడు తన ఒక పనివాణిని పిలిచి, నీకెందుకు పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అన్నం లేకుండా ఒట్టి కూర తింటారా? ఇక రొట్టెలు లేవు, గోధుమలు లేవు, ఎవరు లేవు, ఏం చేయాలి? అందుకని నువ్వు వెళ్ళి ఒట్టి కూరే, ఆకుకూర నీకు ఏదైనా కనపడితే, గోంగూర, పచ్చలి, పాలకూర, మెంతికూర ఇటువంటి ఏమన్నా దొరికితే ఆ కంపలెమ్మడి తిరిగి ఒట్టి ఆకుకూర కోసుకొని రా అన్నాడంట. 39. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోకి పోయి, అందరు చదవండి, వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక అది పిచ్చి ద్రాక్ష చెట్టు అని దాని సంగతి అడిగితే లేదా. అది ఎట్లా ఉంటుందో, పిచ్చి ద్రాక్ష, వెర్రి ద్రాక్ష, మంచి ద్రాక్ష తెలియక దాన్ని తీగలు తెంపి ఓడి నిండా కోసుకొని వచ్చాడంట. అది ఒక పాఠశాల, ఆయన దగ్గర గురు ఎలీషా. వాటిని తరిగి కూరకుండలో వేశాను. ఒట్టి కూరే పెడుతున్నాడు. ఇంకా ఎలీషా మార్గం లేదు. ఎందుకు లేదు చెప్పండి? కరువు కాలం. ప్రైజ్ ది లార్డ్. అయితే దానికి ముందు ఇంకోటి చెప్పాను, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ఎవరు ఊహించలేరు. 40వ వచనం, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినటం మానేశారంట. అరే కూరన్న తిందామనుకుంటే అది కూడా చేయదు. విషం ఉందయ్యా అని పెద్దగా కేకేసి అందరు సైలెంట్గా ఉంటే, ఏం కంగారు పడద్దు, కొంచెం పిండి ఉందా మన దగ్గర తీసుకురండి, రొట్టెలు చేయటానికి చాలదు, కొంచెం పిండి ఉంటే తీసుకురండి. దేవునికి ప్రార్థన చేసి ఆ కూరలో పిండి వేశాడు. అప్పుడు జనులు భోజనం చేయటకు వడ్డించుడి. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కూడా కనపడలేదు. ఆ విషయం అంతా విరిగిపోయింది. ఎంతసేపు ఒట్టి కూర తింటారమ్మా? ఎంతసేపు ఎంత కూర తింటారమ్మా? ఒట్టి కూర తింటే తర్వాత గంట తర్వాత నీ పరిస్థితి ఏంటమ్మా? ఆలోచన చేసుకోండి. అందుకని దేవుడు ముందుగానే రెమెడీ ఊడబెట్టాడు. తర్వాత మరియు 42, ఒకడు బయల్షిలాషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 పెద్ద రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లను తీసుకొని దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి అతనికి కానుకిచ్చాడట.
ఏ టైంలో వచ్చాడు చెప్పండి అమ్మా? ఆకుకూర తినబోయే టైంకి 25 మైళ్ళు దూరం అంట. అంటే ఎప్పుడు బయలుదేరి ఉంటాడు? అంతకుముందు దేవుడు ఇతను ఎలీషా కూడా ఊహించలా, శిష్యులు ఊహించలా. ఒట్టి ఆకుకూరతో సరిపెట్టుకుందాం అనుకున్నాడు. దేవుడైతే అడుగు వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికమైన ఈవులతో సంతృప్తిపరచువాడు. అంతకుముందు రోజే సాయంత్రం ఆ రొట్టెలు 20 రొట్టెలు తీసుకొని బయలుదేరి వస్తూ ఉన్నాడు. కొత్తగా గోధుమ వన్నులు 20 ఎవల రొట్టెలు తీసుకొని టైంకి ఇళ్ళు ఏ టైంకి వచ్చాడు? ఒట్టి ఆకుకూర తినబోతున్న టైంకి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి పెద్దగా. ఎంత గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఒట్టి కూర తినిస్తాడా? నిన్ను అనారోగ్యం పాలు చేస్తాడా? చూడండి, మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన ఎలీషాకు కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనం చేయుటకు ఆ రొట్టెలు కూడా వడ్డించుమనెను. అయితే పనివాడు అంటున్నాడు, 100 మందికి వడ్డించుటకు 20 రొట్టెలు ఏమాత్రము? అతడు అంటే ఎలీషా వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. పనివాడు వారికి వడ్డింపగా, అందరు చదవండి, యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత నీకు కూడా అలాగే జరుగునుగాక. ఎప్పుడు? దేవుని ప్రేమించు వారికి. దేవుని గనక నీవు హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఇది లేదు, అది లేదు, అది లేదు అనుకున్నా కానీ సమకూడి జరుగునట్లుగా చేస్తాడంట. ఇది మీరు నమ్మగలరో లేదో, బండారుపల్లి సేవకి వెళ్ళాను. ప్రార్థన అయిపోయింది. సరిపోద్దలే లోపల పెట్రోల్ అనుకున్నా. జయరా గారు, నేను సంతోష్ అన్నోళ్ళ మామగారు, ఆయన్ని వెనక కూర్చోబెట్టుకొని నా ఎల్ఎంఎల్ ఆ స్కూటర్ మీద వెళ్ళాం. ప్రార్థన అయిపోయింది. మీరు బహుశా నమ్మలేకపోవచ్చు. ఒక్కసారి సీట్ ఎత్తి వెహికల్ ఒకసారి ఇలా ఊపి చూసా. ఎక్కడో చిన్న తళుకుమంటుంది. ఆ ఊర్లో దొరకదు పెట్రోలు. గుంటూరు రావాల్సిందే. అప్పుడు ఎన్ని విస్తారమైన పెట్రోల్ బంకులు లేవు. ఎప్పుడు సంగతి? 32 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం. ఎక్కడి నుంచి చేయరాగారు? నువ్వు బలివుడు అయ్యా, నన్ను ఎంత దూరం నడుస్తాం, ఇక్కడెక్కడ గుంటూరు. ఎక్కండి సార్, మీకెందుకు ఎక్కండి, ప్రభు మనకు తోడు. మీరు నమ్మరు కదా. గొప్ప విశ్వాసంలో బతుకుతున్నాను ఆ టైంలో. ఎక్కాం, వచ్చేసా వేగంగా. లార్జ్ సెంటర్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాను. ఇంకొక 200 గజాలు ఉన్నాను, ఇంకా ఆగిపోయింది బండి. దేవుని స్తోత్రం చెప్పరే. ఇంకా 200 గజాలు. మన పిచ్చమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంత దూరం వచ్చేటప్పటికి బంక్ ఇక కథలు ఆగిపోయింది, ఇంజిన్ ఆగిపోయింది. అక్కడి నుంచి నచ్చిపోయా. దేవుడు ఎంత గొప్పవాడు చూడని
దారి పొడుగుతు కొనుక్కుతున్నాడు, నువ్వు భలే ఓడివే, నువ్వు భలే ఓడివే, నువ్వు భలే ఓడివే. ఏం భలేవాడయ్యా, భలేవాడు అసలు ఆయన ఉన్నాడు పదా. అక్కడి నుంచి కొద్ది దూరం నెట్టించుకొని బంకులో పెట్రోల్ పోసుకొని సంతోషం. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగు నిమిత్తమై సమస్తము కూడా దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కొండ మీద ప్రసంగం అప్పుడు ఎన్ని వేల మంది ఆ ప్రార్థనలో 3 రోజుల ప్రార్థనలో జనం ఉన్నారు. 5,000 మంది పురుషులు మాత్రమే. ఎంతమంది పురుషులు? ఇంకా స్త్రీలు ఉన్నారు, బిడ్డలు కూడా ఉంటారు. మొత్తం కలిపి బైబిల్ పండితులు ఒక 20,000 మంది ఎస్టిమేషన్ చేస్తారు. దేవుడేం చెప్పాను? దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుట కొరకై సమస్యము. దేవుడు ముందే వాళ్ళ కొరకు ఒక బొడ్డోని సిద్ధం చేశాడు. దేవుని స్తోత్రం. ఎవడంతా వాడు చేతులు ఒప్పుకొని వచ్చారు. ఆ పిల్లోడు అమ్మతో మాట్లాడి 5 రొట్టెలు 2 చిన్న చేపలు కాల్చినది, మీరే భోజనం పెట్టమన్నా అంటే యేసయ్య మేమా 200 దేనారాలు కావాలి, ఒక్కొక్కడికి ఒక్కొక్క రొట్టె కావాలన్నా 200 దేనారాలు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి? అప్పుడు ఫిలిప్ అనే శిష్యుడు ఒక చిన్న పిల్లోడిని తీసుకొని వచ్చాడు. వీడి దగ్గర 5 రొట్టెలే ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, ఎంతమందికి వేపాటివి? అని అన్నప్పుడు ఆ బాబుని తీసుకొస్తే అవి యేసయ్య చేతిలో పెట్టాడు. ఆహారమౌదును అనేకులకు. మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకు ఇష్టమైన బలియాగముగా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకు ఇష్టమైన బలియాగముగా.
ఎందుకు రాశాడంటే యేసన్న గారు, నీ చేతితో నన్ను విరు, అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా మారుతా. ఎంత బాగుందో చూసారా? ఆ బిడ్డ తీసుకొచ్చాడు. అవి చూడగానే ఇవి ఏ పార్టీవి? 20,000 మందికి ఎట్లా? అవి ఏం మాట్లాడొద్దు, 50 మందిగా 100 మందిగా మీరు పంక్తులుగా కూర్చోబెట్టండి. అవి తీసుకున్నాడు, పరలోక తండ్రి వైపు చేతులెత్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, విరిచి వారికి ఇచ్చాడు. పంచండి. పంచుతా ఉన్నారు. బుట్టలోంచి చేపలు వస్తూ ఉన్నాయి, బుట్టల్లోంచి రొట్టెలు వస్తూ ఉన్నాయి. 20,000 మంది తినగా 12 గంపలెత్తారు. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి మేలు కలగాల. యేసయ్యను ప్రేమించి 3 రోజులు అన్న పానములు పుచ్చుకొనకుండా అలాగే ఆయన దయగలిగిన మాటల వెంట మనసు పెట్టి వింటా ఉన్నారు. ఆకలి తెలీదు, దాహం తెలీదు. కొండ మీద ఉన్నారు. కొనుక్కోవాలంటే ఊళ్ళోకి రావాలా? మీరే పెట్టండి అంటున్నాడు. వారి విశ్వాసం, నువ్వు ఉన్నావు కదయ్యా అంటారేమోని అనుకున్నాం. ఆయన చేతికి ఇవ్వాలా మన జీవితాలు. ఆయన విరుస్తాడు. ఓ తల్లి, ఓ తండ్రి, నీ జీవితం గనక యేసయ్య గనక చేతిలో పెడితే ఆయన నిన్ను విరుస్తాడు. నీ కుటుంబం అంతటికి సమృద్ధి. ఏది? నీ పిల్లలు బ్రతికినంతకాలం, నీ పిల్లలు బ్రతికినంతకాలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా వింటావా? ఈ రోజైనా నీ హృదయము యేసయ్య చేతిలో పెడితే నీ కుటుంబం అంతటికి ఆశీర్వాదకరంగా నిన్నే చేస్తాడు. ఐగుప్తులో ఉన్న యోసేపును గురించి చెప్తాం. ఐగుప్తులో యాకోబు లేక ఇశ్రాయేలునకు 12 మంది కుమారులైతే యాకోబు మిక్కిలిగా ప్రేమించిన భార్య ఎవరు? రాహేలు, రేచల్. రాహేలు తెలుగులో, రేచల్ ఇంగ్లీష్లో. పిచ్చన్నమాట ఆ అమ్మాయి అంటే. అయితే వాళ్ళ నాన్న మోసం చేశాడు. రాత్రులు తెరగట్టి అటు ఇటు లేయా జబ్బు కళ్ళదానికి తాళి కట్టించాడు. తెల్లారు లేచి యాకోబు లబోదిబోం అంటున్నాడు. అట్లా కాదు, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి, పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి ఎట్లా చేస్తాం అల్లుడు గారు అని సర్ది చెప్పాడు. రాహేల్ అంటే అతనికి ప్రాణం. రాహేలు చాలా కాలము బిడ్డలు కనలా యాకోబు. నాకు లేక 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 యోసేపు పుట్టాడు. అతనికి బాల్యం నుండి కళలు వస్తూ ఉండే, పరలోక సంబంధమైన కళలు. అతడు తండ్రికి ఇష్టం లేకపోయిన పైన ఉన్న 10 మంది కూడా గొర్రెలను మేపుకుంటూ ఓ దోతాను అనే ప్రాంతము దాకా గొర్రెలను మేపుతుంటూ వెళ్తే, నాయనా యోసేపు, అన్నవాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకో. వాళ్ళకి ఆహారం దొరుకుతుందా? ఏమన్నా కరువు ప్రాంతంలో ఉన్నారా? ఈ రొట్టెలు, ఈ దున్నుగడ్డలు, ఈ కంకులు, ఈ వేయించిన ధాన్యము, కొన్ని రొట్టెలు, ఇవన్నీ తీసుకొని వెళ్ళమంటే తండ్రికి విధేయుడు కాబట్టి బయలుదేరి వెళ్ళాడు.
అక్కడక్కడ ఎంక్వైరీ చేస్తూ వెళ్తే దోతాను వైపునకు వెళ్ళడం నేను చూశాను అన్నాడు ఒక అతను. అది బయలుదేరితే వాళ్ళకి ఆహారం తీసుకొని అన్నల యోగక్షేమాలు తెలుసుకుందామని వస్తే దూరం చూసి వీడు కళ్ళలు కనేవాడు వస్తున్నాడు, వీడికి విచిత్రపు టంగి గుర్తిస్తాడా, ఏ వాళ్ళలాగా మనల్ని కనలేదా, కాబట్టి వీడిని చంపేస్తే వీడి కళ్ళలేమైపోతాయో చూడాల. పగబట్టారు, దొమ్మిగా మీద పడ్డారు, కొట్టారు, అంగి చించేశారు. ముందే ప్లాన్ చేసుకున్నారు, దుష్ట మృగము మమ్మల్ని చూడడానికి వచ్చేటప్పుడు మార్గంలో చీల్చేసింది, అది లాగేశారు. ఒక మేకపిల్లని చంపేశారు, దానిలో ముంచేశారు. అక్కడక్కడ అంతా ముందు ప్రీ ప్లాన్డ్ సిద్ధం చేసుకున్నారు. నానా నానా యోసేపు మాదే, ఈ అంగి యోసేపుదేమో చూడు, ఓ అమ్మో దుస్తులు ఏదో చీల్చేసింది సింహమో పులి మార్గం అనొచ్చు అనుకున్నారు. పెద్ద కుమారుడు రూబేన్ వచ్చారే, వాడు ఎంతైనా మనతో పుట్టివే కదా, నాన్నకు పుట్టినోడే కదా, నీళ్లు లేని బావి ఉంది కానీ దీనిలో పడేయండి. ఇదంతా దేవుని ప్రేమించే వారికి మేలు కలుగు నిమిత్తము సమస్తము కూడా సమకూడి జరుగుతుంది. గోతిలో పడ్డ టైంకి మిద్యానీయులు వ్యాపారం కొరకు ఐగుప్తు వెళ్తుంటే, ఎందుకు ఈడి పాపం మన మీదకి 20 వెండి నాణ్యాలకి అమ్మేస్తే డబ్బులన్నా వస్తాయి మనకి అని అమ్మేశాను. గోతిలో నుంచి తీసి పోతీఫర్ ఇంటికి పోయాడు. దేవుని ప్రణాళిక చూడండి, చాలా కష్టంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అక్కడేమో ఆమె ఇతనిని మోహించింది, తన పై వస్త్రం వదిలిపెట్టి పారిపోయాడు. భర్త రాగానే కంప్లైంట్ చేసింది, ఈ హెబ్రీ వాడు నన్ను ఎలా హేళన చేశాడు అనగానే ముందు వెనక చూడకుండా జైల్లో పడేపించాడు. జైల్లో పడేపిస్తే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకే ఒకసారి 2 కళలు వచ్చినాయి. ఒకటి, ఎండిపోయి ఎముకలు బయటపడిన ఆవులు, బలిసిన ఆవులు ఏట్లోంచి ఎక్కి వస్తున్నట్టు. ఎలా తెలుసుద్ది? ఏంటి ఎడ్లేంటి? దేవుని యందు అచంచలమైన ప్రార్థనా జీవితము, విశ్వాసము, భయము, భక్తి కలిగిన వాడు యోసేపు. ఏ మాట చెప్తున్నాను, ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నాను చూడండి. దేవుని ప్రేమించే వారికి ఏ మేలు యోసేపు ఎళ్ళ ఐగుప్తు దేశమంతా పోషించేవాడుగా చేశాడు. ఆ మేలు జరగాలంటే ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎంత నిందలు, ఎన్ని దెబ్బలు, నీరు లేని గోతులో పడేయటం, పోతీఫర్ ఇంటికే వెళ్తే ఆ పనికి మాలింది ఇతని మీద నింద వేయటం, జైల్లో వేయటం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫరో దగ్గరికి వామ్మో బెంబేలు ఎత్తిపోతున్నాడు. ఈ కళ్ళకు భావం ఏంటి? ఈ బలిసిన ఆవులేంటి? ఈ బక్క చిక్కిపోయిన అయ్యా చెరసాలలో ఒకడున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. చెరసాలలో ఉన్నాడు. అతడు దైవ జ్ఞానము కలిగిన వాడు. అతడు మాత్రమే నీ కళ్ళకు భావం చెప్పగలడు. పిలిపించండి. అర్జెంటుగా హెయిర్ కట్ చేశారు, స్నానం చేయించారు, చెప్పులు తొడిగారు, రాజవస్త్రాలు ధరించాడు, రాజు సముఖంలోకి తీసుకువెళ్ళారు. రాజా, ఏమిటి నాకు ఇలా కళ వచ్చింది ఏంటి? మహారాజా జాగ్రత్తగా వినండి. ఎండిపోయి ఎముకలు బయటపడిన ఆవులు తర్వాత ఎక్కుతున్నాయి కదా, ముందు బలిసిన ఆవులు ఏట్లో గుండా పైకెక్కినాయి కదా,
రాబోతున్న 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండబోతుంది ఐగుప్తులో. ఆ తర్వాత 7 సంవత్సరాలు చుక్క నీరు కూడా దొరకని సంవత్సరాలు రాబోతున్నాయి. అమ్మో, కరువు రాబోతుందా? అలా అయితే నువ్వే నా తర్వాత అధిపతివి. బాగా సమృద్ధిగా పండినప్పుడు నువ్వే దాన్ని నిల్వ చేయాలి. కరువు కాలంలో నువ్వే పోషించాలి. నా తర్వాత నువ్వే. పేరుకు మాత్రమే నేను రాజును, 2వ స్థానము నా తర్వాత నువ్వే. ఈ కార్యము దేవుడు అద్భుతం చేయటం కోసం దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై వంకర దెబ్బలు, మోకాళ్ళు చెప్పులు పగిలేటట్టు ఇన్ని అవమానాల మధ్య తీసుకొచ్చి ప్రపంచంలో ఆనాడు ఎన్ని దేశాలు ఉన్నాయో అందరికి పోషకుడు ఎవరయ్యారు? యోసేపు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము మీరు నిజముగా ఈ క్షణము నుండి దేవుని ప్రేమించేవారైతే మీ భవిష్యత్తు ఎవ్వరు ఊహకు అందని తరతరములకు దేవుడు మీకు మేలుతో గొప్ప స్థితిలో వర్ధల చేయనుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. అందరి కన్నులు మూసుకోండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు నామంలో జూన్ మాసము చివరి ఆదివారం నీ పాదాల చెంత నీ చిత్తములో ఉన్న నీ బిడ్డలమందరము కూడాము, ఆరాధించాము, మహిమపరిచాము, స్తోత్ర గీతాలు పాడాము. నీవు మాతో మాట్లాడిన మాటలు శ్రద్ధగా విన్నాము. నీ దగ్గర నటన చేయటం కుదరదు. నువ్వు బాహ్యము మాత్రమే కాదు, హృదయములను అంతరింద్రియములను చూచే దేవుడు. నీ ప్రియబిడ్డలందరిని బట్టి స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు రాకడ పర్యంతరం తోడుగా ఉండునుగాక.